హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజ్ మోటోలాయర్ 22. బై ద వే, ఈరోజు ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నారా? మన కరీంనగర్కి వెళ్తున్నాం, ఎలగందల ఫోర్ట్ కి. అండ్ అలానే అక్కడ లోవర్ మానే డ్యామ్, ఇంకా చాలానే ఉన్నాయి. అదంతా వెళ్లే దారిలో మాట్లాడుకుందాం. బై ద వే, మన వీడియోస్ రాక చాలా డేస్ అయిపోయింది అనుకుంటా. కొన్ని సిచ్యుయేషన్స్ వల్ల వీడియో షూట్ చేయలేకపోయినా, అండ్ కొన్ని వర్క్స్ కూడా ఉండే. బట్ ఇకపై నుంచి మీకు ఎలాంటి లేట్ అప్లోడ్ వీడియోస్ ఉండే, కంటిన్యూస్ గా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటా. నేను కూడా ఆల్మోస్ట్ అంతా రోడ్ మ్యాప్స్ రెడీ చేసేసుకున్నా, లొకేషన్స్ ఎక్కడెక్కడ వెళ్ళాలి అదంతా. మీకు ప్రతి ఒక్క అప్డేట్ మన ఇన్స్టా పేజ్ ఉంటది, రాజ్ మోటోలాయర్ 22 అని చెప్పేసి. అక్కడ మీరు వెళ్ళి చూసుకోండి. స్టోరీలో మెన్షన్ చేస్తా నెక్స్ట్ బ్లాగ్ ఎక్కడ ఉంటుంది. మన అప్డేట్స్ వెళ్ళాలంటే ఎప్పుడు ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్ శాఖ మన లింక్ ఉంటది ఇన్స్టాగ్రామ్ ది, వెళ్ళి ఫాలో కొట్టేసేయండి. ఇక్కడ నుండి వచ్చేసి అప్రాక్సిమేట్లీ 80 కిలోమీటర్స్ వస్తుంది కరీంనగర్ వరకు. అండ్ అలానే వన్ థింగ్, మనం 500 సబ్స్క్రైబర్స్ కి ప్లాన్ చేస్తాను కదా. ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి 261 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆలస్యం లేకుండా ఇంకా 239 సబ్స్క్రైబర్స్ తొందరగా వచ్చేసేయండి. మనం గివ్ ఏంటనేది అనౌన్స్మెంట్ చేసేద్దాం. ఆల్మోస్ట్ వెమ్లవాడ దగ్గర రీచ్ అయిపోయినాం. ఇక్కడ ముందాల కమాన్ కిందికి వెళ్ళిపోతే వెమ్లవాడ వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్లోనే, కమాన్ ముందు ఎంట్రన్స్లోనే ఇక్కడ నంది విగ్రహం కట్టేసారు. చిన్న దానికి ఒక మండపాన్ని ఏర్పాటు చేసారు. వెమ్లవాడ వచ్చిన వాళ్ళు కంపల్సరీగా నాంపల్లి గుట్టను దర్శించుకుంటారు. అక్కడ ముందాల కనిపిస్తుంది చూడండి, అదే నాంపల్లి గుట్ట. వచ్చేసి చాలా పీస్ అనిపిస్తుంది ఇక్కడ విజిట్ అయితే టెంపుల్స్ దగ్గరికి. మీరు ఇక్కడ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకసారి విజిట్ కండి, లేదంటే టైం తీసుకున్నా సరే ఒక్కసారి వెములవాడ నాంపల్లి గుట్ట వచ్చేసేయండి. ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోవాలి. కొంచెం ముందుకెళ్ళగానే ఇక్కడ ఒక మసీద్ కూడా ఉంది. అక్కడ ముందాల కనిపిస్తుంది చూడండి ఆ గుట్ట, అదే వచ్చేసి ఎలగందల ఫోర్టు. ఇక్కడ బైక్ ఇక పార్కింగ్లో పెట్టేసుకొని వెళ్ళిపోదాం. మనం ఇక్కడ చూసుకోవచ్చు, అసలు ఈ కోటకి ఎంట్రన్స్లోనే ముందే ఉన్నాయి ఫిరంగులు. ఇక్కడ అక్కడొకటి, ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, 3 ఫిరంగులు ఉన్నాయి. ఇక్కడ నుండే స్టార్ట్, ఇంకా ముందరకు వెళ్ళిపోవాలా. స్టార్టింగ్ నుండి 3 ఫిరంగులు ఉన్నాయి. ఇక్కడ పెద్ద వచ్చేసి మిగతా చిన్నవి. ఫోర్ట్ లోపలికి వెళ్ళే ముందు ఎంట్రన్స్ దగ్గర ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. ఒక్కరికి వచ్చేసి 10 రూపీస్, 2 టికెట్లు తీసుకున్నాం. ఇక్కడ ముందల డోర్ కనిపిస్తుంది కదా, అక్కడ నుండి ఎంట్రన్స్. గోడలు అయితే చాలా ఎత్తులో కట్టేసారు, ఎవరన్నా యుద్ధానికి చొరబడడానికి వీలు లేకుండా కట్టేసారు. హైట్ అయితే సేమ్ ఇది మన గోల్కొండ ఫోర్ట్ టైప్ ఉంటుంది, కానీ కాకపోతే మరీ అంత పెద్దగా ఉండదు. ఇక్కడ ఏమైందంటే మైక్ మేము కనెక్ట్ అయి ఉందని అనుకున్నాం, బట్ కాకపోతే ఈ డిస్కనెక్ట్ అయిపోయినట్టుంది. అందుకే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ ఎలగందల ఫోర్టుకి వచ్చేసి చాలా ప్రాముఖ్యత ఉంది. దీన్ని కొన్ని వందల సంవత్సరాలుగా పరిపాలించడం జరిగింది ఫోర్టును. అలానే ఈ కోట విస్తీర్ణం చాలా పెద్దది. ఈ కోటలోకి ఎవరు చొరబడకుండా దీని చుట్టూ లోతైన కాలువలు తీసి దాంట్లో ముసళ్ళను ఉంచేవారు. ఎవరన్నా
దొంగతనాన్ని చూడడానికి వస్తే ఆ ముసలకు ఆహారం అయిపోయేవారు అన్నట్టు. ఈ కోట వచ్చేసి 12వ శతాబ్దంలో కాకతీయుల పరిపాలన కాలం నిర్మించడం జరిగింది. ఈ కోట వివరణ గురించి మొత్తం ఇక్కడ ఒక పలకలపై చెక్కి ఉంచారు, ఒకసారి చూసుకోవచ్చు. ఈ కోటకు సంబంధించిన ప్రతి ఒక్క అవశేషాలు దీనిపైన చెక్కి రాయడం జరిగింది. మొత్తం 8 ద్వారాలు ఉంటాయి. ఇప్పుడు ఇది వచ్చేసి మనం ఉన్నది 3వ ద్వారం. అండ్ ఈ ఫోర్ట్ వచ్చేసి మొత్తం 250 అడుగుల ఎత్తు, అంత హైట్ లో ఉంది. ఇది అంటే 250 స్టెప్స్ ఆల్మోస్ట్. దీని విస్తీర్ణం చాలా పెద్దది. ఇప్పుడు మనం వెళ్ళబోతుంది నాకు తెలిసి 4th ఎంట్రీ అనుకుంటా. ఇవి ఏవో గుహలు ఉన్నాయి, ఇందులో ఎవడన్నా వాము, ఇవి చాలా లోపలికి ఉన్నాయి. ఇవి దేనికోసం యూజ్ చేసేవారో మనకు అంత ఐడియా లేదు, కానీ అక్కడ బయట వారికి ఎగ్జిట్లు ఉన్నాయి, దారులు, చిన్న చిన్న దారులు ఉన్నాయి. ఇది ఇంకా ముందు వరకు ఉంది, ఇది ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాం ఒకసారి. ఈ గదులు దేనికోసం వాడేవారో నాకు తెలిసి ఎవరన్నా యుద్ధానికి వచ్చే ముందు వీటి కోసం యూజ్ చేసేవారు కావచ్చు. ఇంకా పైన కూడా ఉంది దీని నుండి. ఒకసారి దీని లోతు చూడండి. పడిపోయినామంటే అసలు బ్రతుకుతావని ఆశనే ఉండదు ఫస్ట్ థింగ్. ఎంత హైట్ లో ఉందో ఇది మీకు చూస్తే అర్థమైపోతుంటది. ఒకసారి కిందికి చూడండి ఎంత డౌన్ లో ఉందో. అక్కడ రోడ్ కనిపిస్తుందా మీకు? ఒక లొకేషన్ అయితే సూపర్ అంటే సూపర్. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? రే పిల్లే, పాట బెటరా. ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఒక టెంపుల్ ఉంది. ఏ టెంపుల్ అంత తెలుస్తలేదు కానీ మేబీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అదే అనుకుంటున్నా. స్వామి టెంపుల్ ఎక్కడ ఉంది. నెక్స్ట్ ఇంకా పైన వరకు ఫిరంగులు చూస్తున్నా కానీ చాలా మటుకు ఎక్కడ కనిపించట్లేదు. ఆ ఫిరంగుల కోసం సర్చింగ్ చేస్తున్నా. నాకు మాట్లాడడానికి కూడా అవ్వట్లేదు, స్టెప్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, దమ్ వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకో హనుమాన్ కూడా ఉంది. లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఒకటే అనుకున్నా, హనుమాన్ కూడా ఉంది ఇక్కడ. చూసుకోవచ్చు బండరాలు, మొత్తం ఆ బండరాళ్ళ మధ్యలోనే ఈ ఫోర్ట్ అనేది ఏర్పడడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ 100 సంవత్సరాలు కాకతీయుల పరిపాలనలోనే. అమ్మా నాకు ఆయాసం వస్తుంది చెప్తామంటే ఈ స్టెప్స్ ఎక్కడానికి. వంద సంవత్సరాలు కాకతీయుల పరిపాలనలోనే ఉన్నది ఈ కోట మొత్తం. ఈ కోటకు వస్తే మాత్రం ఖచ్చితంగా కాసేమన్నా తినరండి, తినకపోతే ఇట్లా ఎనర్జీ లాస్ అవుతుంది. ఈ రోజు కుదరలేదప్ప, రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాను. ఇది వచ్చేసి మేబీ 6th ఎంట్రన్స్ అనుకుంటా, నేను కూడా అంత కౌంట్ వేయలేదు. लेकिन एक सेकंड వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు? ఈ పైన కూడా వెళ్ళి చూద్దాం ఏం కనిపిస్తుందో. ఇది సేమ్ మన చార్మినార్ టైప్ ఉంటుంది, బట్ కాకపోతే చార్మినార్ కాదు ఇది.
యాక్చువల్లీ 4 స్తంభాలు, బట్ కాకపోతే ఇవి పురాతన కాలానికి చెందింది కాబట్టి రాను రాను క్రమంలో మొత్తం 2 పిల్లర్లు పోయినాయి. లాస్ట్ ఒక 2 పిల్లర్స్ ఉన్నాయి, అది కూడా అందులో ఒకటి పాడవడానికి వచ్చేసింది. ఇది వచ్చేసి ఓవరాల్ గా కిల్లా ఫోర్ట్ ఇంకా పైన వరకు ఉంది. ఆ ఫిరంగులు చూద్దాం ఫస్ట్. ఆ ఫిరంగులు ఎక్కడ, నేను దానికోసం వెయిట్ చేస్తున్నా. చాలా అక్కడ పైనకి వెళ్ళిపోయామిగా. చాలా గ్యాప్ తర్వాత చాలా పెద్ద ఫిరంగి కనిపిస్తుంది మనకి. ఫిరంగి చూసుకోండి, హైలైట్ ఉంది అసలు. దీని నుండి ఆపరేట్ చేసేవారేమో నాకు తెలిసి. ఇది ఎందుకోసం, ఇది ఒకటి, ఇంకా చాలానే ఫిరంగులు ఉన్నాయంటే, కానీ మనకి ఇది కనిపించింది ప్రజెంట్ అయితే ఒక్కొక్క ఫిరంగి కనిపించింది. ఒకసారి పైనుండి వ్యూ చూడండి ఎలా కనిపిస్తుందో. నెక్స్ట్ లెవెల్ మొత్తం టాప్ లో, ఇక కిల్లా ఫోర్ట్ మొత్తం టాప్ లోకి వచ్చేసినాం. ఇక్కడ చూసుకోవచ్చు, హైలైట్ కనిపిస్తుంది వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. ఇంకొక ఫిరంగి వచ్చేసి అక్కడ దానిపైన ఉన్నది, ఇప్పుడు అక్కడ కూడా వెళ్ళి చూసేద్దాం. దీనికన్నా ఇంకా చాలా పెద్దగా ఉంది అక్కడ ఫిరంగి. సరే అక్కడికి వెళ్దాం పాని. కానీ చుట్టూ ఆల్మోస్ట్ మొత్తం వాటర్ ఉంది. దీని సరౌండింగ్ చాలా పొడవైన లోతు పెద్ద పెద్ద కాలువలు ఉన్నాయంట, అందుకోసం మొత్తం వాటర్ ఉన్నాయి. ఇది దీని పైనకి వెళ్దాం. ఇక్కడ కూడా ఒక ఫిరంగి ఉంది. ఇక్కడ అన్ని ముళ్ళ చెట్లు ఉన్నాయి. మావాడు చూడండి ఎలా వస్తుండో, పిల్లలు వస్తుండే మెల్లగా వాడు. ఇది సెకండ్ ఫిరంగి మనకి ఇప్పటి వరకు కనిపించింది. ఇది కొంచెం చిన్నగానే ఉంది, ఇందాక చూసిన దానికంటే కొంచెం ఇది చిన్నగా ఉంది. ఒక్కసారి ఈ వాటర్ చూడండి, హైలైట్ కనిపిస్తున్నాయి. ఇదంతా వచ్చేసి లోవర్ మానే డ్యామే. ఇక్కడ గ్రానైట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా గ్రానైట్స్ కంపెనీలే కనిపిస్తాయి. మన బండి వచ్చేసి అక్కడ పెట్టేసినాం పార్కింగ్ లో, ఆ కార్ దగ్గర ముందు అలాగే ఫొటోస్ దిగుతారు. కానీ లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మన లోవర్ మానే డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఒక్కసారి దీని పైనకి వెళ్దాం. ఇందాక మనం దీని ముందాల నుండి తీసినాం కదా, ఇప్పుడు దీని పైనకి ఎక్కి చూద్దాం అసలు వ్యూ ఎలా కనిపిస్తుందో. హైలైట్ ఉంది అసలు. ఇది దీని టాప్లో వచ్చేసినాం ఇప్పుడు మనం. ఒక్కసారి చూడొచ్చు ఎలా ఉందో, హైలైట్ కనిపిస్తుంది అసలు. ఆల్మోస్ట్ ఇప్పుడు 2 పిల్లలు ఉన్నాయి. ఇక్కడ పిల్లలు చాలా పడిపోయినట్టున్నాయి. పెద్ద ఫిరంగి ఇదే అనుకుంటా. ఇంతవరకు మనం చూసిన ఫిరంగిలో ఇదే పెద్ద ఫిరంగి ఉన్నట్టుంది, బహుశా ఇంకేది లేదేమో. హైలైట్ ఉంది అసలు. ఇది మాత్రం అసలు సూపర్ కనిపిస్తుంది. అక్కడ నీటిలో ఇది ఉంది, ఇక్కడ దూరం నుండి చూస్తే అది శివలింగం టైప్ అనిపించింది, కాకపోతే అది కాదు, అదేంటిదో ఉంది, ఏదో కట్టేసినట్టు దాంట్లో. వ్యూ మాత్రం అసలు హైలైట్. ఇది వచ్చేసి టాప్ వ్యూ. ఇక ఇందాక చూపించిన దానికంటే ఇది ఇంకా హైట్ లో ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, అందరు చిన్నగా అనిపిస్తారు. ఇంకా ఎక్కడ ఉన్న వాళ్ళు ఎంత వచ్చినా అనిపిస్తాయి, మొత్తం కింద ఉన్న వాళ్ళు ఎంత వచ్చినా అనిపిస్తారు, ఊహించుకోండి. ఇక్కడికి వచ్చేసినాం. ఇది ఏదో పైన స్టెప్స్ ఉంటే వచ్చినాం. అసలు ఇది దేనికోసమో ఏమో, చాలా హైట్ లో కట్టేసి రాళ్లతో మొత్తం సైడ్ గోడలు మొత్తం వచ్చేసి. అసలు ఎవరన్నా యుద్ధానికి కూడా ఛాన్స్ లేకుండా కట్టేసిర్రు. ఒక్కసారి చూడండి ఎంత హైట్ లో కట్టిర్రు ఒక్క గోడ. ఇది ఎంత హైట్ లో ఉందో చూడండి. వాళ్ళు వచ్చేసి మొత్తం రాళ్ళ కట్టడమే, చాలా బాగుంది. ఒక్కసారి ఆ పైన చూసుకోండి, మొత్తం ఈ బండరావుతుల మధ్యలోనే ఈ కోటను ఏర్పాటు చేసేయడం జరిగింది. చలో ఇక ఇప్పుడు ఫోర్ట్ మొత్తం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి లోవర్ మానే డ్యామ్ దగ్గరికి వెళ్దాం. అక్కడ కవర్ చేసుకున్నాక మిగతా ప్లేసెస్లో ఉన్నాయి. కాసేపు ఫస్ట్ తినాలి. అసలు మేము ఎనర్జీ మొత్తం లాస్ అయిపోయింది. ఫస్ట్ తిన్నాక మాట తినేసి లోవర్ మానే డ్యామ్కి వెళ్ళిపోతాం. చాలా వెళ్ళిపోయాం, అక్కడ కలుసుకుంటాం.